నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న నుమాయిష్ లో ఇవాళ లేడీస్ డేను నిర్వహించారు. మహిళలకు మాత్రమే ఎంట్రీ ఉండడంతో స్టాల్స్ అన్ని రద్దీగా మారాయి. విషయం తెలియక అక్కడికి వచ్చిన పురుషులు నిరాశగా వెనుదిరిగారు. మహిళలకు షాపింగ్ కి విడదీయలేని అనుబంధం ఉంటుంది. అందుకే ఎక్కడ షాపింగ్స్ ఉన్నా అక్కడ ముందే ఉంటారు లేడీస్. మరి అలాంటిది 45 రోజుల పాటు జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్ లో లేడీస్ కోసం ఒక డేను వారికే కేటాయిస్తే ఇంకే ఉంది, ఫ్రెండ్స్ తో గ్యాంగ్లతో వచ్చి మరీ షాపింగ్లు చేస్తారు. ఇవాళ నుమాయిష్ లో లేడీస్ స్పెషల్ కావడంతో నచ్చినవి కొనుక్కోవడానికి క్యూ కట్టారు మహిళలు. నిజాం కాలం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ కి ఒక ప్రత్యేకత ఉంది. అప్పట్లో ముస్లిం మహిళలు పరదా వెనకే ఉండాల్సి వచ్చేది. దీంతో వారి కోసం వారానికి పైగా నుమాయిష్ లోకి మహిళలకు మాత్రమే ఎంట్రీ ఉండేది. దీంతో ఆ సమయంలో వారికి నచ్చిన ఐటమ్స్ ని కొనుక్కునేవారు. ఇక ఇప్పుడు లేడీస్ కోసం ఒక రోజును కేటాయించింది ప్రభుత్వం. దీంతో ఇవాళ నుమాయిష్ లోని స్టాల్స్ అన్ని మహిళలతో కిక్కిరిసిపోయాయి. మగవాళ్ళతో వస్తే అన్ని కండిషన్లు పెడతారు. ఇది కొనొద్దు, అది కొనొద్దు, అది చూడద్దు, ఇది చూడొద్దు అంటారు. మనం లేడీస్ వచ్చినాం కాబట్టి ఇష్టమైన చూస్తున్నా, ఇష్టమనే కొంటున్నాం. హడావుడు ఏం లేకుండా మంచిగా పీస్ఫుల్గా అవుతుంది షాపింగ్. ఏమి జెంట్స్ లేరు కాబట్టి ఖాళీగా ఉంది అనమాట. ఎక్కడ చూసినా ప్లేస్ మంచిగా విశాలంగా ఉంది అన్నమాట. కొంచెం హడావుడి లేకుండా మంచిగా నయమైంది. ఈరోజు మా బాబు వస్తా అన్నాడు, వద్దని చెప్పినాం మేము. అదే అనుకున్నాం, మా బాబు వస్తే బయట ఉండేటోడేమో ఈరోజు అని తెలియకుండా వచ్చినాం అనమాట. మేము తమ కోసం ఒక రోజును కేటాయించడం బాగుందంటున్నారు మహిళలు. ఫ్రెండ్స్ తో వచ్చిన తమకు నచ్చింది కొనుగోలు చేస్తున్నామంటున్నారు. మహిళలకే ఎంట్రీ ఉన్నా సెక్యూరిటీని బాగానే పెంచారని చెప్తున్నారు. పర్లేదు, బాగానే ఉంది, నార్మల్గా ఉంది రష్. లేడీస్ ఓన్లీ లేడీస్ స్పెషల్ పెట్టారు కాబట్టి కొద్దిగా క్రౌడీ తక్కువనే ఉంది. కాకుంటే అనుకోకుండా మాకు ఇక్కడికి వచ్చినాక లేడీస్ స్పెషల్ అని తెలిసింది. సో మా వాళ్ళందరూ కూడా బయటనే ఉన్నారు. ఏం చేస్తారు, తప్పని పరిస్థితి కదా. వాళ్ళకు రావాలనే ఉంది కానీ అలో చేయట్లేదు లోపల. ఒక 10 years నుండి వస్తున్నాం ఇక్కడికి రెగ్యులర్గా, ఎవ్రీ ఇయర్. కాకుండా డిఫరెంట్ ఐటమ్స్ గురించి చూసుకుంటూ సర్చ్ చేస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. కాకపోతే మా వాళ్ళని లోపలికి అలో చేయనందుకు కొద్దిగా బాధ ఉంది అంతే. లేడీస్ డే స్పెషల్ గా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఈ రోజు 10,000కు పైగా మహిళలు వచ్చారని చెప్పారు. తాము కూడా లేడీస్ తో టైం స్పెండ్ చేసి నచ్చిన వస్తువుల్ని కొంటున్నామని చెప్పారు సొసైటీ మెంబర్లు. बहुत अच्छा लगा. गोभी मसाला and that Haldiram's food and all we have tasted. Today actually na every time I don't come to Ladies Special. मैं हमेशा मेरे बेटों के साथ फैमिली के साथ आती, but this time I came for this Ladies Special day. But it's very good, nice. We are enjoying because the crowd is less and we can bargain. This exhibition is for bargain only. Bargain, and we did clothes shopping and dry fruit shopping. It's nice here. నుమాయిష్ లోకి ఇవాళ లేడీస్ ని మాత్రమే అనుమతి ఇస్తారని తెలియక చాలా మంది వచ్చి ఇబ్బంది పడ్డారు. సెక్యూరిటీ లోపలికి అనుమతి ఇవ్వకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.